రేవంత్ అంటే ఈ బుడ్డోడిని గుర్తుపట్టకపోవచ్చు కానీ బుల్లిరాజు అంటే మాత్రం టక్కున పట్టేస్తారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో బుల్లిరాజుగా నటించి ప్రేక్షకుల్ని ఓ ఊపు ఊపాడు రేవంత్. సినిమా సక్సెస్ లో తను కూడా భాగమయ్యాడు. అతని మాటలు, డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్ లో సీనియర్లకి తీసుకోకుండా నటించి అలరించాడు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా హిట్ తో బుల్లిరాజుకి అవకాశాలు వరుస కడుతున్నాయి. ఇప్పటికే బుల్లిరాజుకి దాదాపు 20 ఆఫర్లు వచ్చాయట. కానీ బుల్లిరాజు దేనికి కమిట్ అవ్వడం లేదు. ఒకవేళ అయినా రోజుకి 1,00,000 పారితోషికం డిమాండ్ చేస్తున్నాడట. అతని డిమాండ్కి తగ్గట్టే నిర్మాతలు ఇవ్వడానికి రెడీ అవుతున్నారట. తాజాగా అనిల్ రావిపూడి మరో సినిమాలో ఈ బుల్లిరాజుని లాక్ చేసినట్టు తెలుస్తోంది. చిరంజీవి గారితో అనిల్ ఓ సినిమా చేయబోతున్నారు. ఇందులో కూడా బుల్లిరాజుకు ఓ మంచి పాత్ర పడిందని సమాచారం. ఇందులో కథానాయికగా మృణాల్ ఠాకూర్ అని టాక్ నడుస్తోంది. జూన్ లేదా జూలైలో చిత్రీకరణ మొదలయ్యే అవకాశాలున్నాయి. 2026 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేసే సన్నాహాల్లో ఉన్నారు. బీమ్స్ సంగీతం అందిస్తున్నారు.